అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 నెలల రేషన్ కోటా ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వెల్లడించడం జరిగింది. దీనికోసం అయితే లబ్ధిదారులు క్యూ కడుతున్న పరిస్థితి అయితే రేషన్ షాప్ వద్ద అయితే మనం చూస్తున్నాం. ఇక్కడైతే కరీంనగర్ జిల్లా గంగాధర్లో అయితే మనం ఉండడం జరిగింది. ఇక్కడైతే కొంతమంది అయితే ఉదయం 6 గంటల నుంచే మేము వచ్చి అయితే ఇక్కడ క్యూ కడుతున్నామని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. మేము ఉదయం వచ్చి ఇప్పటి వరకు అయితే దాదాపు ఇప్పుడు 4:30-5 గంటలు అవుతున్నప్పటికీ సైతం మాకైతే ఇంకా కోటా అయితే రాలేదు, మా లైన్ అయితే రాలేదని వీరైతే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కొంతమంది మహిళలతో పాటు పురుషులు సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. మనం ఒకసారి వీరితో అయితే మాట్లాడదాం. అమ్మ, మీరు ఎన్ని గంటలకు వచ్చిరమ్మా? మేము 6 గంటలకు వచ్చినాం. 6 గంటలకు వచ్చినాం. ఇంతవరకు మాకు లైన్ రాలేదు. పొద్దు గడిచింది, ఇక్కడ నిల్చున్నాం. బువ్వ లేదేం లేదు. మరి ఎట్లా అమ్మా ఇట్లా అయితే? మరి ఇప్పుడు మీరు ఇట్లా 3 నెలలు ఒకసారి పెట్టే వరకు ఎంత ఇబ్బంది అవుతుంది. 3 సార్లు సంతకాలు పెట్టన్నాయి, 3 సార్లు జోక్కు ఉన్నాయి. ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. ఇంటికాడ సుతం వండుకుందాం అంటే అక్కడ ఇంటికాడ లేకనే ఇక్కడికి ఉరికొచ్చినాం బియ్యం తీసుకోవాలని. ఇట్లా సీరియల్ పెట్టినా మంచిగా ఉండు కదా. రోజు ఒక్కొక్క నెల ఒక్కొక్కసారి ఇచ్చినా మంచిగా ఉండు ఒక్కొక్క రోజు. అట్లా ఇయ్యక ఇట్లా 3 నెలలు ఒక్కసారి ఇచ్చే వరకు మస్తు ఇబ్బంది అవుతుంది మనుషులకు. ఓకే అండి, ఇప్పుడు చిన్నపిల్లలు సైతం రావడం జరిగింది. కొంత తల్లులు సైతం చిన్నపిల్లలు ఇంట్లో వదిలైతే ఇక్కడికైతే రావడం జరిగింది కదా. ఇట్లా అయితే ఎట్లా మీరే చెప్పాలి కదా. మరి ఇట్లా గవర్నమెంట్ చెప్పాలి కదా. ఇట్లా అయితే ఎంత సమయం పడుతుందమ్మా ఒక్కొక్కరికి ఇవ్వడానికి? మంచిగా ఏ నెల ఇస్తే మంచిగా గంట పడుతుంది ఒక్కొక్కలకు. గంట సేపు అవుతుంది. గంట పడుతుంది. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? ఎన్ని రోజుల నుంచి ఇస్తున్నారు? ఇవాళకి 3 రోజులే. 3 రోజులే. అంటే మీరు రెగ్యులర్ గా వస్తున్నారు ఇక్కడికి? మేము రోజు వస్తున్నాం. లైన్ వచ్చే వరకు కథం అయిపోతుంది. సిగ్నల్ వచ్చలేదు రోజు వచ్చే వరకు. ఇక వచ్చుకుంటా మరిపోతున్నాం. ఇక ఇప్పుడు చూద్దాం. పొద్దుగాల 6 గంటలకు వచ్చినంటే ఇవరకు ఇంటికోలే. మళ్ళీ పొద్దు గడిచింది, ఇక్కడ నిల్చున్నాం. ఒకవైపు ఎండలు సైతం అధికంగా ఉన్నాయి కదా. మరి ఏమైనా నీళ్ళ బాటిలో టిఫిన్ ఏమైనా తెచ్చుకుంటున్నాం? నీళ్ళ బాటిల్ తెచ్చుకుంటున్నాం, టిఫిన్ తెచ్చుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళం అయితే పోతున్నాం, వస్తున్నాం. లేకపోతే నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం. ఇప్పటికి 2-3 బాటిల్ ఒడిచినాయి పొద్దు గడుతుంది ఈ ఎండకు. ఉడకపోసుడు ఎండ ఇదంతా ఏంది, మస్తు ఇబ్బంది అవుతుంది. ఇట్లా మరి ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు మీరు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా చేస్తారా? నెలకి ఇచ్చేది ఉంటే మంచిగా ఇవ్వాలి సారు. నెలకి ఇవ్వాలి. ఇక ఇట్లయితే బాగా ఇబ్బంది అవుతుంది. ఓహోలు ఒత్తుకొని చెప్తారు ఒక్కొక్క మనుషులు. నెరవాడతారు, ఇక్కడనే నెరవాడి కింద కూలిపోతారు. ఇట్లా మంచిగా ఉండదు. నెలకి అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. మాకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడనే ఉంటాం. ఎన్ని గంటలకు వచ్చినామా మీరు? 6 గంటలకు వచ్చినాం మేము. పొద్దున 6 గంటలకు. మరి ఎట్లా అమ్మా ఇట్లా ఇప్పుడు పొద్దు నుంచి ఇక్కడే నిలబడి పోతుంది, కాలు పోతున్నాయి. అసలు ఏ నెల ఆ నెలకి ఇతనే మంచిగా తినకుండా వచ్చినాం. మరి ఎట్లా ఇప్పుడు గవర్ అయితే లేదా? గవర్ అవుతుంది. మరి బియ్యం పోతే అని ఆపతి గవర్ అవుతుంది. బియ్యం పోతే ఎట్లా అని ఇట్లా కష్టపడు. బియ్యం పోతే ఎట్లా అని ఊకుండా అవుతుంది. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది మహిళలు అయితే మాట్లాడడం జరిగింది. మాకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మేమైతే ఉదయం 6 గంటలకైతే ఇక్కడికైతే రావడం జరిగిందని అయితే వీరైతే ప్రధానంగా వెల్లడిస్తున్నారు. ఒకవైపు అయితే సిగ్నల్ లేదంటూ సైతం కొంత ఆలస్యం అవుతుంది. ఒక్కొక్కరికైతే 1 గంట సమయం అయితే పడుతుందని వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది మహిళలు ఉన్నారు. అంతేకాకుండా పురుషులు సైతం ఇక్కడైతే ఉండడం జరిగింది. ఒకసారి వారితో సైతం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బాబు, ఏం పేరు నీ పేరు? ఓకే, ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 6 గంటలకు వచ్చినాం. 6 గంటలకు వచ్చారు. 6 గంటలకు వచ్చినాం. లైన్ వస్తలేదు, ఏం వస్తలేదు. 6 గంటలకు వచ్చినాం. 6 గంటలకు వచ్చారు. ఒక్క మనిషికి గంట టైం పడుతుంది. అంటే ఇప్పుడు కోటా పెరిగింది కదా బాబు, మరి కదా ఎట్లా చేద్దాం? మరి ఇట్లా టైం బాగా తీసుకుంటుంది. ఏం చేస్తుంటారు మీరు? నేను కార్పెంటర్ వస్తాను. కార్పెంటర్ అంటే ప్రైవేట్ ఉద్యోగం? ప్రైవేట్ ఉద్యోగం. అంటే ఇవాళ ఒక రోజు పని అయితే పోయింది మీది? పని పోయింది. ఓకే అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఇక్కడనే. ఏందమ్మా, ఏం చెప్తారు? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే చాలా మంది మహిళలు అయితే ఇక్కడైతే క్యూ కడుతున్నారు కదా. 6 గంటలకు వచ్చినాం. నా కొడుకు వచ్చిండు, నేను వచ్చినా. ఓలని కూర వచ్చుకుంటూ పోతున్నాం. ఈ బియ్యం వస్తలేవు. ఇక చెమటలు వస్తున్నాయి. అంత ఎట్లా అవుతుంది. ఇక ఏం చేయమంటావు? ఇక మీరే చెప్పాలి. అమ్మ, మీరు ఎప్పుడు వచ్చారు? మేము కూడా 6 గంటలకు వస్తే ఇక్కడ దాకా వచ్చింది. లైన్ వచ్చేసరికి బంద్ అవుతుంది. రోజు ఇక్కడ వచ్చేసరికి బంద్ అవుతుంది. ఎంతమంది వస్తున్నారు మీకంటే ముందు? అంటే చాలా మంది వస్తున్నారు. చాలా మంది వస్తున్నాము. మళ్ళీ ఒక్కొక్క మనిషికి 1 గంట టైం పడుతుంది. ఆ గంట టైం ఇక్కడ దాకా వచ్చేసరికి సిగ్నల్ పోతుంది, బంద్ అవుతుంది. 3 రోజుల నుంచి వస్తున్నాం ఇక్కడ దాకా. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ దాకా వచ్చినాం. ఇక ఆ సిగ్నల్ బంద్ అయింది. మళ్ళీ లైనే. అమ్మా, చెప్పమ్మా.
బుధవారం నాడు వచ్చినాం 6 గంటలు అనుకున్నాం, సాయంత్రం 6 దాకా ఉన్నాం. నిన్న గురువారం బంద్ ఉన్నది. ఈ రోజు మళ్ళీ పొద్దున 7 గంటలకు వచ్చినాం, ఇప్పటి వరకు లైన్ లేదు. మా అబ్బాయి వికలాంగుడు ఇక్కడనే నిలబడుతుండే, ఆడు పోసేదాకా రానని. ఈ బియ్యం ఏంది, ఈ పోసుడు ఎందుకు, ఈ కథ ఏంది, ఎంత కష్టం అవుతుంది. షుగర్లు, బీపీలు, ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఈ బియ్యం ఇచ్చిన దానికన్నా ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితే ఉన్నది. ఈ బియ్యం ఇచ్చినా ఒకటే, ఇయ్యకున్నా ఒకటే అన్నట్టు ఉంది. కాకపోతే పొట్ట గడవది ఇయ్యకుంటే. ఈ బియ్యం కోసం వచ్చైతే మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం చెప్పుండ్రి. ఇప్పుడు వికలాంగులకు ఇంక ఇంటికి తెచ్చి ఇస్తాము, ముసలోళ్ళకి ఇస్తారు. ఏమి ఇచ్చుడు, ఇది ఇచ్చుడు పాడబడి ఇది ఎందుకు పెట్టిండు? ఇన్ని రోజుల నెలకు పోతే మేము మంచిగుండు కదా. ఇది ఎంత కష్టం అవుతుందో మీరు ఆలోచించండి. అందరికి తట్టుకునే శక్తి ఉంటుందా? ఉండదని అంటే ఏమంటారు, ఇక్కడికి రాకు అంటారు. రాకుంటే బతుకుతామా చెప్పు? గవర్నమెంట్ ఇచ్చేది ఏదైనా మనం వినియోగించుకోవాలని ఉంటుందా? ఉండదా? మరి కష్టం చేసుకుంటే బతికేటోళ్ళు ఉండ్రి, కుసుండి బతికేటోళ్ళు ఉండ్రి, మొత్తానికి నడవలేని వాళ్ళు ఉండ్రి. వీళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు ఇచ్చుడు? ఇది ఎప్పటి లెక్కనే నడిపిస్తే అది అయిపోద్ది కదా అన్నే చెప్పు. మీరు ఇక్కడనే నెలకి ఇస్తే వానలైనా వరదలైనా కడుపు కోసం ఏ కష్టమైనా పడతాం మనం. ఈ 3 నెలలకు ఒక్కసారి ఇచ్చి ఈ బాధ ఏంది? ఇప్పుడు వాళ్ళని ఏమంటాం మేము? సిగ్నల్ అత్తలేదు, ఈ మందు నూకే పట్టరి చెప్పు. ఈ నేల నుంచి పడని వర్షాలు ఇప్పుడే పడుతున్నాయా? అంటే మీరైతే 6 గంటలకు వస్తేనే ఇప్పుడు 5 అవుతుంది, మళ్ళీ సాయంత్రం 6 అవుతున్న పరిస్థితి ఉందంటే మీకంటే ముందే ఎంతమంది వస్తున్నారు? అంటే ఇక్కడ రాత్రి నుంచే క్యూ కడుతున్నారా? గంటల నుండే కడుతుంది. అక్కడ అందరు కవర్లు తెచ్చి చెక్కి ఉంచి ఉంటే పోలీసు వాళ్ళు వస్తుండ్రు. మొన్న వచ్చిండ్రు, బుధవారం నాడు వచ్చిండ్రు, మంగళవారం నాడు వచ్చిండ్రు, ఈ రోజు వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు వస్తేంది మాకు ఆశే. మేము పోతే వెనకపోతే మళ్ళీ బియ్యం పోతాయని చూసుడు, ఉరుకుడు ఉరికచ్చుడు పిచ్చోళ్ళలాగా చెప్పు. 2 గంటలు వెళ్ళిలాక ఏం చేయమంటారు? ఇక పోతే మళ్ళీ ఈ లైన్ రాదని మళ్ళీ బాధ, మళ్ళీ రేపు వెళ్ళిపోవాలి అట్లా. తాత్పరగా రోజు 10-20 మందిని తీసుకుంటామని ఆలోచన. 3 రోజులు అంటే నా సొంత నా బియ్యం ఎట్లా మోసుకొస్తా? నడవరాదా? నా భర్త లేపాయి. మరి ఈ బియ్యం మేము ఎట్లా మోసుకపోతాం కురికాల నుంచి? ఇక్కడ ఉన్న వాళ్ళు మరి అట్లనే పెట్టాలి, ఏ ఊళ్ళకి ఆ ఊళ్ళో పెట్టాలి. అట్లా లేదు, ఇక్కడ 15 రోజుల టైం ఇవ్వాలి. ఇట్లా లేదు, 3 రోజులు అంటారు. 3 రోజులైనా కురికాల కడ పెడతారు. మరి మేము ఎక్కడికి పోతాం చెప్పు? ఇక్కడ వాళ్ళంతా ఎక్కడ వాళ్ళకి అక్కడన్నా ఇవ్వాలి, అవునా కాదా? అయిపోయేదాక కోట అయిపోయింది అని అంటారు. బియ్యం అయిపోయాక మేము ఏడుకోతాం. 2-3 సార్లు గంగాధరకు పోయి తెచ్చుకున్నాం. వాళ్ళని వీళ్ళని బతిలాడి గంగాధరకు పోయి ఎక్కడికి తెచ్చుకుంటాం చెప్పండి. ఇప్పుడు 3 నెలల కోట ఈ ఒక్కసారి తీసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ 3 నెలల వరకు ఇవ్వమని చెప్తున్నారా? చెప్తారు, 3 నెలల వరకు ఇవ్వమని అంటారు. మాకు బియ్యం ఇప్పుడు ఈ రోజు తప్పినాక కురికాల పోతాం. కురికాల కడ విధి లేకుంటే శాత కాదు. ఈ 3 నెలలు అయితే పోతాయా పోవా చెప్పు. మరి ఈ బియ్యం ఇచ్చుడు ఏంది, ఈ బాధ ఏంది? ఎక్కడికి పోతాం ఇప్పుడు? కురికాలక లక్ష్మీదేపల్లి కడ మంది లేరని చెప్తున్నాం, అక్కడికి పోతామా మేము? మరి ప్రస్తుతం మనమైతే గంగాధర దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం ఇదే పరిస్థితి నెలకొంది. కొంతమంది అయితే టిఫిన్లు తీసుకొని సైతం ఇక్కడికైతే వస్తున్నారు. అంతేకాకుండా మేమైతే ఉదయం 6 గంటలకైతే రేషన్ కోసం అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. కానీ అంతకంటే ముందే చాలా మంది అయితే క్యూ కడుతున్నారు. పోలీసులు సైతం కొంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు సైతం ఇక్కడ ఉన్న మహిళలు అయితే వెల్లడిస్తున్నారు. మేమైతే పుట్టగుడి కోసం అయితే ఇక్కడికైతే రావడం జరిగిందని వెల్లడిస్తే మేమైతే ఈరోజు అయితే పని పోగొట్టుకొని సైతం మేమైతే క్యూ లైన్లో నిలబడ్డాము. అయినప్పటికీ సైతం మాకైతే గంటకు మించే సమయం పడుతుందంటూ వీరైతే వెల్లడిస్తున్నారు. మరోవైపు అయితే సిగ్నల్ లేక సైతం కొంత ఆలస్యం అయితే అవుతుంటే 3 నెలలకు సంబంధించిన కోట ఒకేసారి ఇస్తామని చెప్పడంతో అయితే కొంత వీరైతే క్యూ కడుతున్న పరిస్థితి అయితే మనమైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూడొచ్చు. దీన్ని అయితే 1 నెలకే సరి చేయాలని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. మనతో పాటు అయితే ఒక రేషన్ డీలర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సమస్య? అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు అయితే వెయిట్ చేస్తున్నాం, మాకైతే బియ్యం ఇవ్వట్లేదని అయితే వాపోతున్నారు. చాలా సమయం అయితే పడుతుంది అంటున్నారు. అసలు ఏంటి సమస్య? ఇక్కడ ఎక్కడ సమస్య ఉందని భావించవచ్చు? సార్ విషయం ఏంటంటే మునుపు ఏది మన ఈపాస్ మిషన్లో సాఫ్ట్వేర్ చేంజ్ చేసిండ్రు. అంతకుముందు ఈజీ ఉండే. ఆ సాఫ్ట్వేర్ అనేది కేంద్ర ప్రభుత్వం వేరే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం వేరే ఉన్నది. సపోజ్ 24 కిలోలు బియ్యం తీసుకోవాలంటే వాళ్ళు 3 నుంచి వెళ్ళి 4 సార్లు 90,000 చెప్తుంది. ప్లస్ 4 కిలోలు వేరే జోకాలి. అది జోకిన తర్వాత మళ్ళీ ఈపాస్ మిషన్లకు 4 రైట్ సైడ్ తీసుకున్న తర్వాత ప్లస్ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 20 కిలోలు మళ్ళీ వేరే జోకాలి. మేము గుమస్తాలు కానీ మేము కానీ ఒక 4 నుంచి వెళ్ళి 6 సార్లు ఈ బియ్యం 4 కిలోలకు ఒకసారి వంగి లేవడం జరుగుతుంది. ప్లస్ 20 కిలోలకు ఒకసారి వంగి లేవడం జరుగుతుంది. అట్లా 6 సార్లు 7 సార్లు జస్ట్ బై మిస్టేక్లో క్లిక్ చేసేటప్పుడు ఏదైనా తప్పిదారి కొంచెం అటు ఇటు జరిగితే మళ్ళా రివర్స్ మళ్ళీ పోయి మేము సాఫ్ట్వేర్ మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ తమ్ము తీసుకోవాల్సి వస్తుంది. 3 నుంచి 4 సార్లు 5 సార్లు తమ్ము తీసుకోవాల్సి వస్తుంది. అట్లా 3 నెలలకు ఒకసారి ఇస్తుంది కనుక 3 సార్లు తమ్ము తీసుకోవాలి.
ప్లస్ 3 నుంచి 4, 5 సార్లు వీళ్ళు బియ్యం జోకాలి మెల్ల. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లస్ సపోజ్ 24x3 అంటే 72 కిలోలు మళ్ళీ 2 సార్లు జోకాల్సి వస్తుంది. అట్లా ఒక్కొక్క కార్డు వాళ్ళకు మినిమం 20 నుంచి వెళ్ళి అర్ధ గంట లోపల పడుతుంది. పబ్లిక్ కూడా కార్డు హోల్డర్ కూడా బాగా సఫర్ అవుతున్నారు, చాలా అచ్చుకుంటా బాధపడుకుంటూ పోతున్నారు. ప్లస్ అంతకుముందు బ్లూటూత్ కనెక్షన్ షాపు ఓపెన్ చేసినప్పుడే బ్లూటూత్ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు బ్లూటూత్ కనెక్షన్ అనేది షాప్ ఓపెన్ చేసినప్పుడు నడుస్తుంది. ప్లస్ మళ్ళీ విషయం ఏంటంటే ఈ 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఎక్కువ ఉంటే బ్లూటూత్ కనెక్షన్కు అది ఎక్కువ తక్కువ మళ్ళీ మేము ఓకే చేసే ముందు మళ్ళీ వెనుకపోవాల్సి వస్తుంది. అందువల్ల బాగా ప్రాబ్లం అవుతుంది. ఈ 10 గ్రాములు కానీ 10-20 గ్రాములు ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ సాఫ్ట్వేర్ అనేది వెనుకపోవాల్సి వస్తుంది, పబ్లిక్ సఫర్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని బియ్యం ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని బియ్యం ఇస్తున్నారండి? రాష్ట్రానికి 1 kg, కేంద్రానికి 5 kg. ఎవరి వాళ్ళకే సింబల్స్ మన ఈ పాస్ మిషన్లు ఎవరి వాళ్ళకే వస్తున్నాయి. ఓకే, అందుకే కొంత ఆలస్యం అవుతుంది అంటారా? అంటే 2 సార్లు తంబు చేయడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఈ 3 నెలలు ఒకేసారి ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల బాగా ప్రాబ్లం అవుతుంది, పబ్లిక్ కూడా బాగా సఫర్ అవుతుంది. అంటే రేషన్ డీలర్లు సైతం ఇప్పుడు కోటా వేసుకోవడానికి సరిపడా స్థలం లేదు అని సైతం కొంతమంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సమస్య ఏమైనా ఉందా మీకు ఇక్కడ? మాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ వేరే జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అనుకూలంగా రూములు లేవు మాకు. ఎందుకంటే గవర్నమెంట్ కిరాయి ఇయ్యేది కనుక మేమే అద్దె మేమే భరించుకుంటాం, కరెంట్ బిల్లు మేమే భరించుకుంటాం కనుక ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఒక్కసారి కాకుండా 2 సార్లు మాకు సప్లై చేస్తుంది గోదాం నుంచి వెళ్ళి. ఓకే, ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరైతే? మేమైతే మాకు అసలు యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం మాకు ఏంటి పేమెంట్ చేసి ఇవ్వాలి, గన్ని పేమెంట్ చేసి ఇవ్వాలి. వాళ్ళు గోదాం ఆఫీసర్ ఏమో చేసుకోమంటాడు, ఈ అమలులేమో డైరెక్ట్ వారేస్తాడు. మేము అట్లా మా సఫర్ చేసుట్లా డైరెక్ట్ తీసుకొని వస్తుంటే మాకు ఆ గని పేమెంట్ వస్తలేదు. బత్తకు ఒక్కొక్క అంటే డీలర్కు ఒక్కొక్క బ్యాగ్లో ఓసారి 48 వస్తుంది, 49 వస్తుంది, 50 వస్తుంది, 50.5 వస్తుంది. గని పేమెంట్ అయితే ఇస్తలేరు మాకు. అంటే గన్ని వెయిట్ ఎంత ఉంటుంది అంటే దీనివల్ల ఎంతవరకు నష్టపోతున్నారు మీరైతే? గన్ని పేమెంట్ ఫర్ బ్యాగ్కు 600 గ్రాములు ఉంటుంది. ఓకే, అంటే మీరు ఒక్కరు ఎంత నష్టపోతున్నారండి? అంటే ఎంతవరకు కోటా వస్తుంది ఇప్పుడైతే 3 నెలలకు సంబంధించి మీరు ఎంతవరకు నష్టపోతున్నారు? అంతేకాకుండా ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వచ్చి అంతేకాకుండా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి అయితే ఎంతమంది డీలర్లు ఉంటారు, ఎంతవరకు అయితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయండి? మా గంగారామ మండలంలో 38 షాపులు ఉన్నాయండి. ప్రతి డీలరు మినిమం అంటే పెద్ద చేపలు 2-3 క్వింటాలు తరగతి వస్తుంది, చిన్న చేపలు క్వింటల్ అని వస్తుంది. అంటే మీరు ఎవరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ మాకు మేము ఏది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఉన్నది ఏంటంటే గన్ని వేటితో ఇవ్వాలని. మాకు గోదాం నుంచి వెళ్ళి సప్లై చేయడం లేదు. గోదాం ఆఫీసర్ గన్ని పేమెంట్ వేసుకోమంటారు, అమలు గన్ని పేమెంట్ వేయకుండా డైరెక్ట్ వేసి పంపిస్తారు. మాకు గన్ని పేమెంట్ ఖచ్చితంగా కావాలంటే ఇవాళ ఆ అమలు రాలేదు, ఇవాళ ఇలా రాలేదని మాకు బాగా ఇబ్బంది పెడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరైతే ఇక్కడ బియ్యం ఇవ్వడానికి రేషన్ షాప్ సంబంధించి అయితే లబ్ధిదారులు ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటల వరకు అయితే బియ్యం అనేది ఇస్తున్నారు? ఇప్పుడు వీరికి సంబంధించి అయితే ఏం చెప్తారు ఫైనల్గా? మార్నింగ్ అవర్స్లో 8-9 స్టార్ట్ చేసినామంటే సాయంత్రం మిషన్ ఆఫ్ చేసే టైం వరకు 8:30-9 గంటల ప్రాంతం దాకా కంటిన్యూషన్ ఇస్తున్నా. మిగతా డీలర్లు కొంచెం సాయంత్రం వరకు బంద్ చేస్తారు. ఓకే ఓకే ప్రస్తుతం అయితే మనమైతే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ ఉన్నటువంటి రేషన్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే కొంతమంది లబ్ధిదారులు అయితే మేమైతే ఉదయం 6 గంటలకు వచ్చి క్యూ కడుతున్నప్పటికీ సైతం మాకైతే రేషన్ సరుకు అయితే రావట్లేదు అని అయితే వీరైతే వాపుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే 3 నెలల కోటా అయితే ఒకేసారి ఇస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులు అయితే ఇక్కడికైతే క్యూ కడుతున్నారు. మాకంటే ముందే రావడం వల్ల కొంతమంది 4 గంటలకు 3 గంటలకే వచ్చి అయితే క్యూ కడుతున్నారు అనేది వీరైతే వెల్లడిస్తున్నారు. మరికొన్ని చోట్ల చూసినట్టయితే టిఫిన్ బాక్సులు తీసుకొని సైతం ఇక్కడికైతే వస్తున్నారు. మేమైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నాము. మా పని ఒకరోజు పని అయితే పూర్తిగా పోతుందని వీరైతే వెల్లడిస్తుంటే ఇటు రేషన్ షాప్ డీలర్లు సైతం అదే మాట చెప్తున్నారు. మేము సైతం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గన్ని వేడి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే మేమైతే ఇక్కడే పనిచేస్తున్నామని వారు సైతం వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే కొంత లబ్ధిదారులకు సంబంధించి కావచ్చు, రేషన్ డీలర్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.